బతుకోసమే బతుకు, బతుకోసమే బతుకు. ఈ మధ్య ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ పట్టుకుని ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు అందులో ఉన్న క్రింజ్ కి బుర్రపాడవుతోంది. ఇంగ్లీష్ లో చెప్పాలంటే బ్రెయిన్ రాట్ అవుతుంది. మనకి ఎక్స్ట్రీమ్ లెవెల్ లో బ్రెయిన్ రాట్ అవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ రీసెంట్ టైమ్స్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బొంగులో ట్రెండ్లు. అంట చిచి అరే మీరు మనుషుల పిల్లుల ప్రతోడు వచ్చి పిల్లికి పైల్స్ వచ్చినట్టు ఎక్స్ప్రెషన్ పెట్టి క్యూట్ అని చెప్పి ఫీల్ అయిపోతున్నాడు. ఒకడు కాదు ఇద్దరు కాదు మా లిటరల్లీ ప్రతోడు ఈ ట్రెండ్ యూస్ చేసుకుని రీల్స్ చేయటమే. వీళ్ళు ఇలా వియర్డ్ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటేనే వామిటింగ్ వస్తుంది. నెక్స్ట్ బొంగులో ట్రెండ్ వచ్చేసి కోయిల. మీరు చేసే రీల్స్ మాత్రం ఆగదు. ఇలాంటి క్రింజ్ చేస్తే ఇక సాగదు. ఇయ్యాలా టీసీ ఇయ్యాలా? మీ ప్రిన్సిపల్ కి చెప్పి నీకు టీసీ ఇయ్యాలా అని చెప్పి అడుగుతున్నా. మనకి చదువు తక్కువ, అదర్ యాక్టివిటీస్ ఎక్కువ అనుకుంటా. అందుకే క్లాస్ రూమ్ లో ఎవరు లేనప్పుడు రీల్స్ చేసుకుంటున్నాం. పోనీ అక్కలు ఇలాంటి రీల్స్ ఇళ్లలో చేస్తారా అంటే లేదు, స్కూల్స్ లో కాలేజెస్ లో చేస్తారు. మళ్ళీ ఇళ్లలో చేస్తే కొడతారో ఏమో. ఆపరేషన్ థియేటర్ లో పేషెంట్ కండిషన్ క్రిటికల్ గా ఉన్నప్పుడు డాక్టర్ టు పేషెంట్ బీ లైక్ అయినా ఇవేం ట్రెండ్లు రా మావా. ఒకడొచ్చి కోయిలా అంటాడు, ఇంకోడొచ్చి పోయిరా అంటాడు. నెక్స్ట్ లెవెల్ రోతరా. అక్కడ నుంచి పడితే నిజంగానే పోతావు రా మావా. అయినా ఇదేం చూసారు? నెక్స్ట్ అదేదో వైరల్ వయ్యారి అంట మావా. దానికి కూడా ప్రతోడు పిచ్చి పడినట్టు డాన్సులు వేస్తున్నాడు. రే నీ అబ్బ ఫోన్ కొంచెం దూరంగా పెట్టరా, దడుచుకుని చచ్చాను. అచ్చం కోతికి కొరిమిదయం పట్టినట్లు ఎరుపు గడ్ల భలే చేసావురా వీడియో. నువ్వు ఎక్కడ ఉండాల్సినోడివి కాదు, జూ పార్క్ లో ఉండాల్సినోడివి. చిచే ఏం డాన్స్ రా బాబు, అది అసలు డాన్స్ లా లేదు, వేరేలా ఉంది. మళ్ళీ అక్క చేసిన డాన్స్ కి కింద కామెంట్లు చూడండి మావా. టెంప్ట్ చేసింది చాలు, బొడ్డు చూబి బేబీ అన్నాడు మెంట్రా బాబు, నడుము మడతా సూపర్. అరే ఇంకోసారి నడు అనుకుంటూ కరువు కామెంట్లు పెట్టి బ్రెయిన్ రాట్ చేశారనుకో, కుడిమిచ్చుకుని దెబ్బ మీద మింగుతా. జఫా మే బఫా గల్లారా. ఈ బ్రెయిన్ రాట్ ట్రెండ్లే కాదు మావా, ఈ మధ్య ఇంటర్నెట్ లో బ్రెయిన్ రాట్ చేసే రోతకాలు కూడా ఎక్కువైపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ రాటెడ్ బ్రాట్. ఎవర్రా బాబు ఏమా పేరులోనే బ్రెయిన్ రాట్ అని పెట్టుకుంది. రాజులకే ఎందుకు, రాణిలకు కూడా 4-5 రాజులు ఉండాలి. ఆడవాళ్ళు అన్నప్పుడు ముఖం మీద పొట్టు, ఇంకా చేతులకు గాజులు ఉండాలి. నువ్వు మాత్రం మెంటల్ హాస్పిటల్ లో ఉండాలి. ఎందుకంటే చీప్ లిక్కర్ తాగిన చంద్రముఖి లాగా వీడియోలు చేస్తూ బ్రెయిన్ రాట్ కి బ్రాండ్ అంబాసిడర్ లాగా మారిపోతున్నావు. చచ్చిపోయిన వాళ్ళ ఫోటోల మీద వేస్తారు దండలు, పాతాపేట్ల ప్రతి ఒక్కరు భయపడతారు చూసిన కండలు. ఏం రొట్టలో రైమింగ్ రా బాబు. దొండ అంటే తొండ అంటుంది, పైతాన్ అంటే సైతాన్ అంటుంది, కత్ అంటే సుత్ అంటుంది. లింక్ లేకంటే సింక్ లేకుండా బ్యాడ్ టైమింగ్ లో రైమింగ్ లో వదులుతుంది. మా ఇంటి పక్కల పోరిని చూస్తే గుర్తొస్తుంది కత్తి. ఇక్కడ ఉన్న దోమలందరినీ చంపేస్తున్నా, తీసుకోనగరు బత్తి. అయ్యో దేవుడా ఎందుకు ఇచ్చిన ఆడజన్మ నాకు. నీకు ఆ దేవుడు ఆడజన్మ ఎందుకు ఇచ్చాడో నాకు తెలియదు కానీ నీకు ఫోన్ ఇచ్చి అందులో ఇన్స్టాగ్రామ్ ఎందుకు ఇచ్చాడో అన్న విషయం మాత్రం తెలుసు. అదే మమ్మల్ని చావదొప్పడానికి. నేను రోడ్ మీద కూరగాయలు కొనుక్కోనికి వచ్చిన, నా ముంగట ఒక లారీ పోతుంది. ఆ లారీ కిందకి వచ్చి చచ్చిపోవాలంటే బ్లూ హార్ట్ కమెంట్ చేయండి, గమ్మని ఇంటికి వెళ్ళిపోవాలంటే పింక్ హార్ట్ కమెంట్ చేయండి. ఏమో పాపం ఏమనుకుని ఏ ముహూర్తాన్ని రీల్ చేసిందేమో గానీ మావా కింద కామెంట్ సెక్షన్ లో ప్రతివాడేమో పోవాలని కోరుకుంటూ బ్లూ హార్ట్ సింబల్ స్పామ్ మింగాడు. మరి ఎవడు చేసేది ఏమైనా నార్మల్ కంటెంటా, ఏక్ నంబర్ కా చప్రి అల్ట్రా ప్రో మ్యాక్స్ కంటెంట్. ఈవిడ వీడియో ఒక్కటి చూస్తే చాలు బావా, మనం గాంజా కొట్టకపోయినా సైక్ అయిపోతాం. మస్తు మంది ఆడోళ్ళేమో మొగోలు మంచోళ్ళు గారు, మొగోలు చీటర్స్ అని అంటారు. మస్తు మంది మొగోళ్ళేమో మొగోలు మంచోళ్ళు గారు, మొగోలు చీటర్స్ అని అంటారు. కానీ మనం ఎప్పుడు జెండర్ ని బ్లేమ్ చేయొద్దు, మనిషిని బ్లేమ్ చేయాలి. ఆడోళ్ళు చీటర్స్, ఆడోళ్ళు మంచోళ్ళు కాదు అనేటోళ్ళకి ఇప్పటివరకు మంచి ఆడోళ్ళు దొరకరు. మొగోలు మంచోళ్ళు గారు, మొగోలు చీటర్స్ అనేటోళ్ళకి ఇప్పటివరకు మంచి మొగోలు దొరకలేదు. అసలు ఏం మాట్లాడుతుందిరా మావ. మగోళ్ళు అంటుంది, ఆడోళ్ళు అంటుంది, మగోళ్ళు అంటుంది, ఆడోళ్ళు అంటుంది, మగోళ్ళు ఆడోళ్ళు కాదంటుంది, ఆడోళ్ళు మగోళ్ళు కాదంటుంది, మగోళ్ళు ఆడోళ్ళు అంటుంది, ఆడోళ్ళే మగోళ్ళు అంటుంది. చెట్టు మీద ఉంది ఉడతా, నేను రోజు బాత్రూమ్ లో కొడతా. జిందగీలో లేదు లవ్వర్, నేను పెద్ద రెడ్ ఫ్లవర్. ఇకపోతే మన బ్రెయిన్ రాట్ పాప రాతని మెయిన్ చీక్ లా పెట్టి కాంటెంట్ ని సైడ్ చీక్ లా పెట్టి రీచ్ తెచ్చుకోవడం చూసి ఇంకొంతమంది నిబ్బీలు కూడా రాంగ్ వేలో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి బ్రెయిన్ రాట్ చేయడం స్టార్ట్ చేశారు. ఫంక్షన్ ఆడోళ్ళందరూ వేసుకుంటారు చీర, ఈ రోజే పెట్టుకున్నా నేను మస్కారా. ఆ మధ్యాహ్నం రోటీలో తిన్న కొరమ మాకేంద్రా బాబు ఈ కర్మ. రోజుకి ఏం చెప్రీల్లా తయారవుతున్నారమ్మా. స్టార్ట్ చేసినామా బానే ఉంది, దాని ఇన్స్పిరేషన్ తీసుకున్నామా బానే ఉంది. వాళ్ళు చేసే రోతకి మధ్యలో మనకే మెంటల్ హెరాస్మెంట్ అవుతుంది. జాన్వర్నల్లో వచ్చే పండుగ పేరు భోగి, ఇప్పుడే చేసుకుని తిన్నా నేను మ్యాగీ. మీ వీడియోస్ చూసి ఇక్కడ మేము అవుతున్నాం రోగి, దానికి ఏం చేయమంటావు మరి.
ఆకుకూరలో నాకు నచ్చంది పాలకూర, ఆకుకూరలో నాకు నచ్చంది పాలకూర. పాతపేటలో నా రీల్స్ చూసి ఎవరికి పట్టలేదు నిద్ర. అదే నువ్వు స్కూల్ కు పోతే ముందర వాళ్ళకి ఆటోమేటిక్ గా పడుతుందిలే నిద్ర. యు గో అండ్ స్టడీ నా. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే బ్రెయిన్ రాట్ క్యాండిడేట్ ఎవరంటే ఇట్స్ మీ వినాయ్. ఈడే ఎప్పుడు చూసినా పిచ్చిలేసినట్టు డాన్స్ లేస్తూ జనాలకు బుర్రపాటు చేస్తూ ఉంటాడు. అరే డాన్స్ తర్వాత చేద్దులే గానీ ముందు కెమెరా కేసు చూడరా నాయన. క్యామ్ కోటిలో ఉంటే చూపు KPHB లో ఉంది. అయినా నువ్వు చేసేది డాన్స్ అనరా నాయన, క్రింజ్ అంటారు. ముందేవో చాట్ బండ్ లో చాట్ చేసినట్టు చేతులు ఊపావు, దాని తర్వాత ఆటో హారన్ ని పిసికావు, దాని తర్వాత స్పిన్ బౌలింగ్ ప్రాక్టీస్ చేసావు, ఫైనల్ గా చున్నీ తీసుకుని మెడ మీద వేసుకున్నావు. అగేంట్రా బాబు ఇది? అన్నా నువ్వు హీరోనే, హీరోల వీడియో చేయకుండా హీరోయిన్ల నడుం తిప్పుతావే. అయినా ఈ స్టెప్ కాదన్నా, నువ్వు ఫస్ట్ లో ఒక స్టెప్ వేసావు చూడు, దాంతో ఎన్ని విధాలుగా మీమ్స్ జనరేట్ చేయొచ్చో తెలుసా? క్లాస్ లో చుచ్చు ఆపుకుని ఇంటర్వెల్ అవగానే పరిగెడితే, ఫ్రైడే నైట్ ఆఫీస్ నుంచి లాగౌట్ అయిపోయి వీక్ ఆఫ్ కోసం ఇంటికి పరిగెడితే, రోడ్ సైడ్ ఆంటీతో బుచ్చుక్ చేసినప్పుడు సడన్ గా పోలీస్ రైడ్ అయితే, ఇకపోతే ఇల్లే కాదు మా వీళ్ళు చేసి ఈ బ్రెయిన్ రాట్ వీడియోస్ కి వ్యూస్ లైక్స్ రావడం చూసి ఇంకొంతమంది ఆంటీ అంకుల్స్ కూడా ఇంటర్నెట్ లోకి వచ్చి ఫేమస్ అయిపోవడం కోసం బ్రెయిన్ రాట్ చేయడం స్టార్ట్ చేశారు. అంకుల్ గాట్ సమ్ మూవ్స్ బేబే. ముడ్డిని తిప్పి 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 పిప్పి చేస్తున్నారు. ఆహా, నూరా ఫతేహీకి మంచి కాంపిటీషన్ ఇచ్చేలా ఉన్నారుగా. ఎలుకల మందు రేట్ ఎంత బ్రో? నాకు కాదు, ఆంటీ గారికి ఇవ్వటం. ఇకపోతే మావ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ రోడ్డు మీద ప్రతి ఆపి అలా తేడాగా డబుల్ మీనింగ్ క్వశ్చన్స్ అడిగిన వాళ్ళకి చూసే మనకి ఇద్దరికి బ్రెయిన్ రాట్ చేస్తున్నారు. ఒకరు పొడుస్తారు, ఒకరు విడుస్తారు. ఏంటి ఇంకా నయం, ఒకడు పొడుస్తాడు ఇంకోటి కుడుస్తాడు అనలేదు. అమ్మాయిలకి అది సగం వెళ్తే నొప్పిగా ఉంటది, మొత్తం వెళ్తే హ్యాపీగా అందంగా ఉంటది. ఏంటి బాబన్నా మీ డబుల్ మీనింగ్ లో నా ట్రిపుల్ మీనింగ్ ఏం క్వశ్చన్స్ రా అవి? జనాల బ్రెయిన్స్ ని డర్టీ చేయడానికి అడుగుతున్నట్టు ఉంది. నీలోనే ఉంటది, అది నీదే. నువ్వు చూస్తే ఏం కాదు, మేము చూస్తే భయపడతాం. ఏంటి మీరు చూపించుకుంటే భయపడతారేమో, మీ గర్ల్స్ భయపడతారేమో, కానీ మా బాయ్స్ మాత్రం భయపడం, తిరిగి చూపిస్తాం. అదే మనం మాట్లాడుకునేది కోపం గురించేగా, యాంగర్. మన మీద మనం చూపించుకుంటే ఏం కాదు, పక్క రోజుల మీద చూపిస్తేనే భయపడతారు. ఇంటిలో మొగ్గ బయటకు వస్తే పువ్వు, అది ఏమిటి? ఏంట్రా అది? ఇంట్లో ఉంటే మొగ్గ బయటకు వస్తే పువ్వా? బాపట్ల దొరగారా ఆన్సర్. పిల్లకు పిల్లానికి పెళ్ళైన తర్వాత పండుకొని ఏం చేస్తారు? తలో నిమ్మకాయ పట్టుకుని ఒకరి మీద ఒకరు చేతబడి చేసుకుంటారా మీరు? మీ పిచ్చి గొంటల క్వశ్చన్స్. సరే, అబ్బాయికైనా అమ్మాయికైనా ఒకటి మాత్రం నల్లగా ఉండిద్ది. అబ్బాయిలకి అమ్మాయిలకి నల్లగా ఉంటుంది, మనతోనే ఉంటుంది. హెయిర్ కాదు, ఏమై ఉంటుందబ్బా? సో గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఛానల్ కి ఒక్క సబ్స్క్రైబ్ మింగి, వీడియోకి లైక్ మింగి రెడీగా ఉండండి మావా. మళ్ళీ త్వరలో సరికొత్త రోస్ట్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు మీరు నా రోహిత్ నానవా? కాదు చిన్న, నేను మీ రోహిత్ నాన్నను కాదు. మీరైనా రోహిత్ నానవా? కాదు బేటా, నేను కూడా మీ నాన్నను కాదు. మీరైనా నా రోహిత్ నానవా? ఆ బేటా, నేనే మీ రోహిత్ నాన్నను. మీరు నా ధోని నానవా? కాదు చిన్న, నేను మీ ధోని నాన్నను కాదు. ప్లీజ్ ఫ్రెండ్స్, అమ్మా నాన్న ఇష్టం ఉన్నవారు ఆర్ట్ సింబల్ ని కామెంట్ చేయండి.